కరోనా వైరస్ కంటే ముందు ఎవరికీ తెలియని కొత్త వైరస్ ఇప్పుడు చైనాను భయపెడుతోంది. ఇది కోవిడ్ కంటే ప్రమాదకరమా? ప్రపంచం మళ్లీ కొత్త మహమ్మారి దశలోకి వెళ్తుందా? మీకు తెలియని హెచ్ఎంపీవీ గురించి ప్రతి ఒక్క వివరాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మీకు కోవిడ్, ఇన్ఫ్లుయెంజా గురించి వినే ఉంటారు. కానీ ఇప్పుడు మరో కొత్త వైరస్ వార్తల్లో నిలుస్తోంది. ఇదే హ్యూమన్ మెటాప్నెమోవైరస్ లేదా హెచ్ఎంపీవీ. ఈ వైరస్ వల్ల ఎందుకు అంత దుమారం రేగుతోంది? ఇది మనకు ఎలా హాని కలిగిస్తుందో తెలుసుకుందాం. హెచ్ఎంపీవీ అనే వైరస్ ను తొలిసారి 2001లో నెదర్లాండ్స్ లో గుర్తించారు. ఈ వైరస్ 1950ల నుంచే మనుషుల మధ్య వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కోవిడ్ తరహాలోనే ఇది కూడా పక్షుల నుంచి మనుషులకు వచ్చినట్లు చెబుతున్నారు. మరి ఇంతకీ ఈ వైరస్ కు కోవిడ్ తో సంబంధం ఉందా? హెచ్ఎంపీవీ ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. కొందరు దీన్ని వచ్చే మహమ్మారిగా కూడా భావిస్తున్నారు. కానీ ఈ వైరస్ ప్రమాదకరమా? కోవిడ్ లా వేగంగా వ్యాపిస్తుందా? లేదా ఇది పిల్లలకు, వృద్ధులకు మాత్రమే ప్రమాదకరమా? ఇందులో నిజం ఏమిటో చూద్దాం. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటాప్నెమోవైరస్. ఇది కోవిడ్ లాంటి శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్. సాధారణ జలుబు, దగ్గులా కనిపించటం కానీ ఇది తీవ్రమైతే న్యూమోనియా, బ్రాంకైటిస్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. చిన్న పిల్లలు, వృద్ధులు మరియు ఇమ్యూనిటీ బలహీనంగా ఉన్న వ్యక్తులకు ఇది అత్యంత ప్రమాదకరం. ఇటీవల చైనాలో హెచ్ఎంపీవీ కేసులు గణనీయంగా పెరిగాయి. చైనాలోని చాలా ప్రాంతాల్లో చిన్నపిల్లలు మరియు వృద్ధులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ఈ దృశ్యాలు కోవిడ్ మొదటి రోజులను గుర్తు చేస్తున్నాయి. హాస్పిటల్స్ లో బెడ్లు అందుబాటులో లేకపోవడం, ఆక్సిజన్ సపోర్ట్ అవసరమవుతున్న రోగులు అధికమవడంతో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. చైనాలో కనిపిస్తున్న ముఖ్యమైన లక్షణాలు ఇవి: 1 తీవ్రమైన దగ్గు, 2 జ్వరం, 3 శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, 4 నాసికా ద్వారా నీరు కారటం, 5 నీరసం, వడదెబ్బ. ఈ లక్షణాలు సాధారణ జలుబులా కనిపించినప్పటికీ తీవ్రమైన కేసుల్లో వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోంది. కొందరు చిన్నపిల్లలు వెంటిలేటర్ సహాయం కూడా తీసుకుంటున్నారు. హెచ్ఎంపీవీ చాలా వేగంగా వ్యాపించే సామర్థ్యం కలిగిన వైరస్. ఇది ముఖ్యంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. దగ్గు, తుమ్ము వంటి చర్యల ద్వారా ఒకరి నుండి మరొకరికి పాకుతుంది. అంతేకాకుండా వైరస్ సోకిన వ్యక్తి టచ్ చేసిన వస్తువుల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. హెచ్ఎంపీవీ వైరస్ నుంచి రక్షణ పొందేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చేతులు తరచూ కడుక్కోవడం, దగ్గు లేదా తుమ్ము చేస్తున్నప్పుడు ముక్కు మరియు నోరు కప్పుకోవడం, బలమైన ఇమ్యూనిటీ కోసం పోషకాహారం తీసుకోవడం, మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం. కోవిడ్ వల్ల ప్రపంచం చాలా భయపడిపోయింది. కానీ హెచ్ఎంపీవీ గురించి కూడా అదే భయం అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది సాధారణంగా ప్రమాదకరమైన వైరస్ కాదు. కానీ శ్రద్ధ పాటించాలి, ప్రత్యేకించి చిన్న పిల్లలు మరియు వృద్ధులకు. ఇక చివరగా హెచ్ఎంపీవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. 1 హెచ్ఎంపీవీ ఇన్ఫ్లుయెంజా లాంటి వైరస్లతో 80% సమానత కలిగి ఉంది. 2 ఈ వైరస్ ప్రతి సంవత్సరం సీజనల్ గా వస్తుంది. సాధారణంగా చలికాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. 3 వైరస్ సోకిన చాలా మంది స్వయంగా కోలుకుంటారు, కానీ కొంతమందికి చికిత్స అవసరం అవుతుంది. చైనా పరిస్థితులను చూస్తుంటే కొందరు ఇది కోవిడ్ తరహా మహమ్మారిగా మారుతుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది కోవిడ్ కంటే ప్రమాదకరం అని నిర్ధారించిన డేటా లేదు. అయితే జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రపంచం ఇప్పుడు మునుపటి పాఠాలను నేర్చుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. హెచ్ఎంపీవీ గురించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియో ద్వారా అందించాం. ఈ వైరస్ గురించి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెప్పండి. వైరస్ సోకితే భయపడకండి, కానీ జాగ్రత్తలు తప్పక తీసుకోండి. ఇలాంటి మరిన్ని సమాచార వీడియోల కోసం మాది ఇన్ఫోవర్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ఉండండి.